ప్రజలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు జనసేనని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరోసారి ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాలు వరద ముంపు బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడం కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళం ప్రకటించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ముంపు గ్రామ పంచాయతీలకు మరో 4 కోట్లు పంపించినట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. వరద ముంపు బారిన పడ్డ 400 గ్రామ పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున నేరుగా పంచాయతీ ఖాతాకు విరాళం పంపిస్తారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి మొత్తం 5 కోట్లు అందించనున్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి ఈ విరాళం అందిస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ గారు విరాళం ప్రకటించడంతో ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు విజయవాడకి వస్తున్నారట. తాజాగా ఒక ప్రత్యేక హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ గారు విజయవాడకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తన పనులను సమీక్షలను చేస్తూ వరుసగా దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.